టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. పాండురాజు మరణించిన తర్వాత ఆయన అలా కుప్ప కూలిపోవడంతో ఆ కుప్ప కూలిపోయినటువంటి పాండురాజును చూసి ఎంతగానో విలపిస్తారు. ఎంత విలపించినా, ఏమి చేసినా పోయిన జీవి తిరిగి రాదు కాబట్టి ఇక చేయగలిగినది ఏమీ లేక ఆయనకి అక్కడే అంత్యక్రియలు చేయాలి అనేటువంటి దహన సంస్కారాలు చేయాలి అని నిర్ణయించుకుంటారు. అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్దల మాటతో అలాగే వారికి అనిపించి పాతివ్రత్య ధర్మంగా, ఎందుకంటే ఈ యొక్క స్త్రీ అందులోని యవ్వనవతిగా ఉండేటువంటి స్త్రీలు చిన్న వయసులోని భర్తను కోల్పోయి ఉండేటువంటి ఆ స్త్రీలు ఆ జీవనం గడపడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది, చాలా కష్టతరమైనటువంటిది. ఇవన్నిటిని ఎదుర్కొని నిల్చోవడము చాలా కష్టము. తనని తాను రక్షించుకుంటూ నిల్చోవడం కష్టం కాబట్టి ఆ రోజులలో ఎక్కువ సహగమనం చేసేవారు. అంటే సంతానాన్ని కన్న తర్వాత సంతానం ఉన్నట్టయితే ఆ సంతానాన్ని చూసుకుంటూ తల్లిదండ్రులు లేదా సోదరుల యొక్క అండలో రక్షణలోని ఆ స్త్రీలు శేష జీవితం, మిగిలిన జీవితం అంతా కూడా అక్కడ వాళ్ళందరికీ సేవ చేసుకుంటూ బ్రతకాల్సి వచ్చేది. ఇదంతటినీ కూడా దాటడం అంత సులువైన విషయం కాదు. అది కాక ఇది నేను భరించలేను అనే ఉద్దేశంతోని నకుల సహదేవులని ఇద్దరినీ కూడా కుంతీదేవికి అప్పచెప్పి వారిని కూడా నీవే కన్నట్టుగా, నీ బాధ్యతగా, నీ పిల్లలుగా నీవే పెంచు అని చెప్పి కుంతీదేవి చేతిలో పెట్టి మాద్రి పాండురాజుతో పాటు సతీ సహగమనం చేసింది. అంటే ఆ చితిలోనే ఆవిడ కూడా దహనం అయిపోయింది. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఈ 5 బిడ్డలని కూడా, ఈ 5 పిల్లలని కూడా పట్టుకొని కుంతీదేవి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ధృతరాష్ట్రుడికి, విదురుడికి, భీష్ములకి అందరికీ కూడా, అలాగే కౌరవులకి అందరికీ కూడా ఆ శాపం గురించి తెలుసు. శాపగ్రస్తులైనటువంటి వారికి సంతానం ఎలా కలిగింది అనేటువంటి ఒక సందేహం కలిగి వారు కుంతీదేవిని అడగడం జరుగుతుంది. కుంతీదేవి, మీరు అన్నది నిజమే, కానీ ఆ దేవతల యొక్క అనుగ్రహంతోని, దేవతల ద్వారా దేవతల యొక్క పుత్రులే వీరందరూ కూడా దైవ పుత్రులుగా జన్మించారు, దేవతల యొక్క కుమారులు వీరంతా కూడా అంటుంది. మనము ఎంత సత్యంగా ఉన్నా, మీరు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, అబద్ధాన్ని నమ్మినంత సులువుగా, అలాగే చెడుని స్వీకరించినంత సులువుగా సత్యాన్ని, మంచిని స్వీకరించదు ఈ లోకం. ఆవిడ నిజమే చెబుతున్నప్పటికీ కూడా
ఆవిడ నిస్సహాయురాలుగా ఉంది కాబట్టి, ఎటు ఏ అండా దిక్కు లేదు కాబట్టి ఆవిడ మాట వినే పరిస్థితి లేరు. అప్పుడు ఆవిడ తనని తాను, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏది వచ్చినప్పటికీ కూడా నీవు కనుక సత్యంగా ఉన్నట్టయితే, ధర్మంగా ఉన్నట్టయితే, నీవు ఎటువంటిది వచ్చినప్పటికీ కూడా నిలుచుని ఎదుర్కొని అక్కడి నుంచి వెళ్ళిపోకుండా నిన్ను నీవు నిరూపించుకో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఆవిడకి అంత పెద్ద బాధ వచ్చినా, సమస్య వచ్చినా, అంత పరీక్ష వచ్చినా ఆవిడ సత్యంగా, ధర్మంగానే ఉంది కాబట్టి, నిజంగానే వాళ్ళందరూ కూడా దైవపుత్రులు కాబట్టి, దైవానుగ్రహంగానే జన్మించారు కాబట్టి ఆవిడ అక్కడే ఉండి తనని తాను నిరూపించుకోవాలి అని తలచి అక్కడే నించుని కుంతీదేవి ఆ దేవతలందరినీ కూడా స్మరించింది, ప్రార్థించింది. ఎప్పుడైతే ఆవిడ దేవతలని ప్రార్థించడం మొదలుపెట్టిందో, ఆ దేవతలందరూ కూడా ఆకాశవాణిలో వచ్చి, ఆకాశవాణి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యి ఆకాశంలో వీరందరూ మా కుమారులే, ఆమె చెప్పినది వాస్తవం అనే విషయాన్ని తెలియపరిచి అంతర్ధానమైపోయారు. అది తెలుసుకున్నటువంటి ఆ యొక్క ధృతరాష్ట్రుడు, భీష్ములు వారు, విదురుడు, మిగిలిన రాజ్యంలో వాళ్ళందరూ కుంతీదేవిని, ఆ పిల్లలని ఆదరించి రాజ్యంలోని రానిచ్చారు, అక్కడ ఉండనిచ్చారు. ఇలా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ద్రౌపదిని చేపట్టారు. పాండవుల 5గురికి కూడా ద్రౌపది భార్య అయి వచ్చింది. మనకి తెలిసినటువంటి విషయమే. అంటే మంచికి ఎప్పుడూ కూడా అడుగు అడుగున పరీక్ష ఉంటుంది. చెడు ఒక్కసారిగా పోతుందేమో కానీ, ధర్మంగా ఉండి దైవానికి ఎప్పుడూ విపరీతమైన పరీక్షలు. అయితే ఎంతోమంది అంటూ ఉంటారు, మేము ఎన్నో దైవ కార్యాలు చేస్తూ ఉంటాం, మేము ఎప్పుడూ ఎక్కువ పూజలు చేస్తాం, ఎప్పుడూ దైవాన్నే స్మరిస్తూ ఉంటాం, మాకే ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? తప్పులు చేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ వాళ్ళు బాగా ఉంటున్నారు, మేమెందుకు ఇలా అవుతున్నామని. కానీ ఇక్కడ ఒక గ్రహించగలిగేటువంటి విషయం ఒకటి ఉంది, గ్రహించాలి కూడా. ఏంటంటే, మోయగలిగే వాడికే బరువు ఎక్కువ ఇస్తారు తప్ప మోయలేని వాడికి ఇవ్వరు, బలహీనులకి ఇవ్వరు. అంటే దైవశక్తితోని వాళ్ళక్కడ దాన్ని ఎదుర్కోగలరు కాబట్టే దైవాన్ని నమ్మి దైవాన్ని పట్టుకున్న వాళ్ళకి ఇంకా పరీక్షలు వస్తూ ఉంటాయి. పళ్ళు, ఫలాలు, పువ్వులు ఇచ్చేటువంటి చెట్టుకే రాళ్ల దెబ్బలు. పండ్లు ఇవ్వనటువంటి చెట్టుకి దెబ్బలుండవు. అంటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా చూస్తే కనుక దైవీ శక్తితో ఈ వచ్చిన సమస్యని ఏమీ లేకుండా సునాయాసంగా ఎదుర్కొని నిలుచుని దైవీ శక్తిని చూపించగలిగేటువంటి శక్తి వారికి ఉంటుంది అనేటువంటి భావంతో వాళ్ళకే పరీక్షలు ఎక్కువ పెడతాడు పరమాత్ముడు. ఎందుకంటే వాళ్ళు దైవికంగా చేస్తున్నారు, నిస్వార్థంగా. అలాగే పరీక్ష ఎలాగైతే పెడతాడో ఆ పరీక్షలో వీళ్ళు నెగ్గగలరా లేదా అనేది చూస్తూ తను వెంటనే ఉంటూ ఆ జగన్మాత
అన్నిటి నుంచి దాటిస్తుంది. అందుకని ఎవరైతే ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా నమ్ముకొని, పరమాత్ముని స్మరణతోని ధర్మాన్ని విడనాడకుండా, సత్యాన్ని విడనాడకుండా నిలుస్తారో, వాళ్ళు ఖచ్చితంగా జయించగలరు అని మనం నిరూపించడానికే ఇక్కడ కుంతీదేవి ఈ రకంగా పరీక్షకు ఎదుర్కొన్నది. అలాగే మనము కూడా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి భయంకరమైనటువంటి సమయం వచ్చినా కూడా ధర్మాన్ని, సత్యాన్ని పట్టుకొని అక్కడ నిల్చున్నట్టయితే దాని నుంచి బయట పడడంతో పాటు మనకి గౌరవ మర్యాదలు కూడా రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం గ్రహించి జగన్మాత పాదాలు పట్టి ఆ జగన్మాత ఆశీస్సులతో మనం కూడా అలాగే జయించాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.